తమ్ముడు 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 మెట్టు దిగాల్సి వచ్చింది. అక్కడెక్కడో ఉండేటోండి, ఇక్కడికి వచ్చాను మామయ్య. కాకపోతే చాలా డిసప్పాయింటెడ్. నేను ఎక్స్పెక్టేషన్ ముందే లేదు. కాకపోతే అరే అట్లీస్ట్ బెటర్గా ఉంటుందేమో, పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, రిమైనింగ్ స్టోరీ చాలా బెటర్గా ఉంటుందేమో అనుకున్నా. బట్ నేనైతే చాలా డిసప్పాయింటెడ్ అయ్యాను. రీజన్, స్టోరీ పాయింట్ బాగున్నా కూడా ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోవడం, ఏదో వెళ్తున్నట్టు వెళ్ళిపోయే సీన్ నడుస్తున్నా కూడా అరే ఏం చూస్తాంలే అనిపించే అంత బోర్ కొట్టే సీన్లు అయితే ఉన్నాయి. పాజిటివ్స్ మాట్లాడుకోవాలి కాబట్టి మెయిన్గా క్యారెక్టర్లో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. వీటన్నిటిని మించి రత్న క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉంది సినిమాలో. అందరికీ కాంతారా హీరోయిన్ గారు వేరే లెవెల్. అసలు ఆవిడ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. రిమైనింగ్ గుత్తి అని ఒక క్యారెక్టర్ చేసిన ఒక లేడీ, తను కూడా చాలా బాగా చేసింది. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయని కూడా గుర్తు రావట్లేదు నాకైతే. స్టోరీ అసలు ఎందుకు దిల్ రాజు గారు దీని మీద డబ్బులు పెట్టారా అనే క్వశ్చన్ అయితే నాకు రైజ్ అవుతుంది. నిజంగా దిల్ రాజు గారే చేశారా, లేకుంటే సపోర్ట్ ఉండి చేయించారా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అనిపించాయి నాకైతే. సో మీ అందరికి చెప్పాల్సింది ఒకటే మాట, ఆవిడ యాక్టింగ్ బాగున్నా కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్ అయ్యి ఉంటే బాగుండేదేమో. 4 కత్తిపోట్లు దిగినా కూడా ఇంకొక 2 గంటలు బతికే మనుషులు ఉన్నారంటేనే నమ్మశక్యం కావట్లేదు నాకు. క్యారెక్టర్లు ఇంకా అలాంటి ఫ్లాస్ చాలా ఉన్నాయి సినిమాలో. కాకపోతే వేణు శ్రీరామ్ గారు కూడా వేరే వాళ్ళ కెరీర్లు మాత్రం నాశనం చేయకండి సార్ ప్లీజ్. మీరేదో పాప క్యారెక్టర్ బాగా అనిపించింది అన్న కొంచెం. ఇంకొకటి మ్యాక్స్ ఆ పాప చుట్టూనే తిరిగిన స్టోరీ కూడా, ఆ పాప ఉన్నంతసేపు సింపుల్ డైలాగ్స్ కానీ రిమైనింగ్ అంతా పక్కన పెట్టి పాప ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇచ్చింది. ఎక్కిళ్ళు వచ్చేటప్పుడు కానీ భయపడేటప్పుడు కానీ ప్రతి సీను చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్ వైజ్. నితిన్ గారు యాజ్ యూజువల్ ఆయన బాగానే చేస్తారు కాబట్టి హీరో. రిమైనింగ్ అంతా సొల్లు అనిపించింది నాకు. స్టోరీ బాగుంటే ఇంకా బాగుండేదేమో. ప్రొడక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. ఇట్స్ ఏ డిజాస్టర్. థ్యాంక్ యూ.